అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఈ ఏడు కాలం కష్టమే ఉన్నదిరా బుజ్జి. ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చినాయి గానీ ఏడ తిరుగుతున్నాయో ఏమో ఒక్క వాన గట్టిగా పడదాయే. వస్తాయి అని ఇత్తనం పెట్టిరు. ఏలడంతా మొలకలొచ్చేసరికి ముఖం చాటేసిండు వానదేవుడు. మొక్కలు వాడిపోతున్నాయి, రైతుల మొఖాలు వాడిపోతున్నాయి. మరేం చేస్తారు? ఏటికి ఏతం బట్టి 1000 పుట్లు వండిచ్చిరు ఆనాడు చెర్లకెళ్ళి తోడి. కానీ ఇప్పుడు చెర్లల్ల కుంటలల్ల కూడా నీళ్ళ సుక్కలేదు. పచ్చని పొలం పక్కన పర్రలు పడుతుంటే చూడలేక రైతులు ఏం చేస్తుర్రో చూడు. అరే రే పచ్చగా ఎనుకున్న వరి నారు నెర్రల వారి రైతులు ఎక్కిరిస్తున్నాయి. అనుకున్నట్టుగా వానలు దంచితే ఇంకా 10 రోజులల్లా నాట్లు పడే పని. నారు మడికే దిక్కులేదు. ఇక నాట్లేసేదాకా ఏడబోతారు. అలికిన మొలక ఎండిపోకుండా కావడి గట్టి బకెట్లతోటి తడిపి నారు బతికించుకుంటున్నారు. ఎక్కడికెళ్ళో వాటర్ ట్యాంకర్లు తెప్పించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ట్యాంకర్లు పోసినా వానలకు తడిసినంత ఆరోగ్యం ఉంటదా? భూమి మెత్తబడుతుందా? పోసిన బకెట్ పోసినట్టే గుంజుకోబోతున్నాయి. ఎన్ని ట్యాంకర్లు పెడితే ఒక్క మడి పచ్చ వాడాలి. ఇక వరినారు దారుణం గిట్లుంటే అటు పత్తి పెట్టిన పరిస్థితి గట్లనే ఉన్నది. అలిమినో బలిమినో మొలకలైతే వచ్చినాయి గాని ఏపుగా పెరిగే టైంకు తడలేకుండా ఆరిపోయింది. మీదంగా ఎండకాలం లెక్క ఎండలు కొట్టే వరకు మొక్కలు మాడిపోతున్నాయి. ఈ పాటికే మూరెడత్తు పెరగాల్సిన పత్తి జానడు కన్నే ఆగిపోయింది. యాళ్ల పళ్ళ తప్పి వానలు తర్వాత కొట్టిన లాభం ఏముంటది? అవసరానికి వాడాలి గాని వాతావరణం చూస్తుంటే అంతంత మాత్రమే అనిపిస్తున్నదని అనుమానం వచ్చి కర్నూలు జిల్లా ప్యాలకుర్తిలా రైతు రాకేష్ అన్న 5.5 ఎకరాల పత్తి పంట చెడగొట్టిండు. ఇప్పటికే 50,000 పెట్టుబడి అయింది. వానలు పడే సూచన లేదని పంటను చేతులారు అరకదున్నిండు. కాలం ఇట్లనే కఠినంగా ఉంటే మాత్రం ఏడు రైతన్నలకు కష్టమే అనిపిస్తుందిలా. 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి గిట్లనే ఉన్నది. అయిందా అమ్మా నీ సదురుడు సల్లగుండ బొమ్మ? అయ్యో ఏమైంది? ఉట్టి మీద నుడుకుని ఇల్లు నెత్తి మీద పడ్డట్టే ఎత్తన్నావు. పరిగేరేటామని పల్లెకిలా కూసుండ పెడితే వరి కంకులేసంటి రాని అని అన్నదట. ఏం లేనోనికి ఏతుల్లావు, మీసాలు లేనోనికి దిద్దుల్లావు అన్నట్టు అయ్యేదాకా అయ్యమని అయినాక కయ్యమని అన్నదట. నీ అసంటిదే కుయ్ కుయ్ అని అంటున్నావు. ముక్కు మీద ఒక్కడు గుద్దుతా పిల్ల. అందుకే తెచ్చి పెట్టుకున్నా గాని ఈ లెవెల్ నీ లెక్కనే రౌడీజం చేస్తున్నారట. వాళ్ళ సంగతి చెప్పినాక నీ సంగతి చెప్తా గాని. ఎక్కడా ఎవలాళ్ళు? దేవుడు వరమిస్తే నడిమిట్లా ఆ లెవెల్ అడ్డం పడ్డట్టు సర్కారు ఇందిరం మిల్లు ఇస్తే లంచం లేదే ఇండ్ల బిల్లు రాదని అంటున్నారు కొందరు బుడ్డ లీడర్లు. ఈ అవధి వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లి. చూస్తుంటేనే తెలుస్తున్నది కదా పేదరికానికి దగ్గర చుట్టమని. ఇసొంటి తల్లి అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటే కొలతలు కొలిసి ఫోటోలు తీసి అప్లోడ్ చేసే ఆఫీసర్లను కొందరు బుడ్డ లీడర్లు ఊర్లకే రాణిస్తలేరట. ఏందమ్మా ఏందో నీ బాధ చెప్పు. 50,000 అడుగుతున్నాడు ఆయన. ఎవరు అడుగుతుండ్రు? బీసిరెడ్డి. ఎవరైనా? కపల్ల బీసిరెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఎందుకు అడిగిండు? మాకు కావాలి మేము ఇప్పిస్తామంటే ఎట్లకెళ్ళి ఇప్పిస్తారు? ఎందుకు అడిగిండమ్మా డబ్బులు? బిల్లు మా అప్పులు చేసి కట్టుకుంటున్నాము. అప్పులు చేసి కట్టుకున్నప్పుడు మేడని ఇంకా రానేస్తలేదు. అడ్డం వేసుకున్నాడు. మళ్ళీ ఎట్లాంటివి అయితే ఇచ్చేటోళ్ళు ఇంకా ఇయ్యద్దా అని చెప్తే ఏమట్లా. నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే? ఇందిరమ్మ ఇల్లే ఇది. ఇందిరమ్మ ఇల్లు వచ్చాక డబ్బులు రానట్లే చేస్తున్నాడు. మేడ ఇంకో వస్తలేదు ఎందుకు ఈ మధ్య. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఎందుకు కొరకు ఇలా సార్? లేకనే కదా మేము ఇన్ని రోజులు ఆగింది. అవ్వకు చెప్పస్తలేదు కానీ నువ్వు చెప్పు తమ్మి. డబ్బులు అయితే చాలా ఘోరంగా అడుగుతున్నారు. ఏమిటి కోసం అడుగుతున్నారు? ఇంటిళ్ళకు మేము ఇప్పిస్తాము, మేమే బిల్లులు కొట్టిపిస్తాము. ఇంటికి 50,000 కానీ. ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్ల కోసం అని ఖచ్చితంగా అడుగుతున్నారు. మేము పెడితేనే వస్తాయి, మేము చేస్తేనే వస్తాయి, మేము అధికారంలో ఉన్నాము, మేము చెప్పినట్టు నడుస్తుంది ఊర్లో, మాకు ఖచ్చితంగా కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవ్వకుంటే కూడా మేము బిల్లులు వస్తామని చెప్పి మేడం కూడా ఫోన్ చేసి బెదిరించిండ్రు. ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ కూడా చేసిన. మేడం మాట్లాడింది కూడా నేను పెడతా ఖచ్చితంగా. ఇదైతే వీళ్ళేం మంది మీద వాడి ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తేనే మీకు బిల్లులు శాంక్షన్ చేస్తాం, లేకుంటే చెయ్యము. ఆ విధంగా మంది నల్ల ఊర్లో అందరినీ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని
వేరే విధంగా టార్చర్ పెట్టి బెదిరిస్తున్నాడు. మంత్రి వాకటి శ్రీహరన్న మీరొకటి తలుస్తుంటే ఈ కిందున్న కార్యకర్తలు ఇంకొకటి చేస్తున్నారు. గిట్లయితే మన చేతి గీతలు మాయం చేస్తారే జనాలు. జర మీ అసంటోళ్ళే ఇలా ఆట కట్టియకపోతే ఇంకింత రెచ్చిపోతారు, మీకున్న మంచి పేరును చెడగొడతారని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనాలు. వామ్మో అనుకుంటాం గాని ఫోన్ల సిగ్నల్ లేకుంటే పనులవుడు కష్టమేరా. మరేమనుకున్నావు, టెక్నాలజీ కనిపెట్టుడు దానికి అలవాటు పెద్ద కట్టం కాదు, మళ్ళా దాంట్లోకెళ్ళి బయట వాడే చాలా కట్టం. నిజమేరో, జర్రంతసేపు ఫోన్ల సిగ్నల్ రాకుంటే ఆన్లైన్ లో బుకింగ్ పని చేస్తలేదు, ఆఫీస్ కొద్దామంటే క్యాబ్ బుకింగ్ అయితలేదు. సరే నీకన్నా మెసేజ్ చేద్దామనంటే వాట్సాప్ పని చేస్తలేదు, ఫోన్ పే కూడా పని చేస్తలేదు. ఇక చేతుల్నేమో రూపాయి లేదు. అన్ని ప్రాబ్లమ్స్ కట్టుకొని మీద పడ్డే అన్నట్టు. అదే కదా, అర్ధ గంటలనే ఆగమాగమైనా. ఇదే టెక్నాలజీ లేనప్పుడు మనకేం తిప్పల కాలేదు, కానీ ఇప్పుడు అలవాటు పడ్డాం కదా, ఇక ఏం చేయలేము. టెక్నాలజీ అడ్వాంటేజా డిసడ్వాంటేజా అర్థమైతలేదు పో. సరే నీకే కాదు, అప్పుడప్పుడు అందరికి వస్తాయి సిగ్నల్ ప్రాబ్లమ్స్. అగో వాళ్ళు కూడా నీళ్ళకనే మొత్తుకుంటుర్రు చూడు. అగో ఆడక్కలంతా చెట్ల కింద కూసున్నారు, వానలు లేక పనులేం లేవా ఏంది, గుంపు కూసుని బాతకాన్ని పెడుతున్నారా అనుకునేరు. వాళ్ళు ఊకనే కూసోలేదు, కూపన్ బియ్యం కోసం పడులో నిడిచిపెట్టుకొని వచ్చిర్రు. మరేమైంది, క్యూ లైన్ ఉందా, బియ్యం స్టాక్ లేవా అంటే అన్ని ఉన్నాయి, కానీ అల్లు నోట్లే శనన్నట్టు. అగో అది ప్రాబ్లం. స్టాక్ లేక అక్కడ సిగ్నల్ లేదని మా పిల్లలు పట్టుకొని కూడా సిగ్నల్ లేదంటుండ్రు. ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి. మిషన్ నో సిగ్నల్ అంటుంది. ఇంతకు మునుపంటే పుస్తకంలో రాసుకొని తరాజుల కాంటకేసి ఇచ్చేది, ఇప్పుడు ఏలిముద్ర అయ్యాలి కదా, కాంటాకు కూడా కరెంటు ఉండాలి. పుసుక్కున్న ఆ టైంలో సిగ్నల్ పోతే అంతే సంగతులు. ఇప్పుడు ఇలా పరిస్థితి గిదే. అన్ని చోట్ల హైదరాబాద్ లో ఉన్నట్టు ఉండే కదా సిగ్నల్, అడవుల జిల్లాల ఆడాడ సిగ్నల్ ప్రాబ్లం అట. ఇట్లా రోజు వచ్చుడు యాప చెట్ల కింద కూర్చున్నాడు, సిగ్నల్ కు మొక్కుడు. ఏంది మాకు ఈ బాధ అని అంటున్నారు అక్క చెల్లమ్మలు. పనులు జప్పనైపోతాయి అప్డేటెడ్ ఐడియాలతో అని అనుకుంటాం గానీ అది దడుచుకుంటే మొదటికే మోసం చేస్తే చూడుర్రి. పెండ్లికి మంచి ముహూర్తం ఒకటి పెట్టియాలరా. ఆషాఢ ముహూర్తమేందే పిల్ల? ఈ పెండ్లికి మాసాలతోటి పనిలేదురా. అంటే లవ్ మ్యారేజ్ గిట్లా వేసుకుంటుర్రా? సాటుంగా వేస్తున్నవే ఏంది? పెద్దల పరిస్థితి ఏంది? పెద్దలు లేరు ఏం లేరు, నేనే పెళ్లి పెద్దను. ఇంతకు పిల్ల గడేవాళ్ళు నాకు తెలిసినోళ్ళా? ఏ అందరికి తెలిసినోళ్ళే. అంటే సెలబ్రిటీలా? కప్పలు. ఓ రక్క కప్పల పెళ్లిక గింతగానం హడావిడి. నిన్ననే 2 కప్పలు వట్టి పెట్టిన. రేపు అయితారం అందరిని పిలిచి 3 ముళ్ళు 7 గంతులు వేపిద్దాం. ఏమంటావు? ఏపియాల్సిందే, వానల కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళని చెయ్యాలే. సుశీర్రా, ఏ ఊర్లో చూసినా ఇప్పుడు ఇవే చాటింపులు పెండ్లి పిలుపులు నడుస్తున్నాయి. వానల కోసం ఊరూరుకు కప్పలకు పెండ్లిలు చేస్తున్నారు, దావత్లు ఇస్తున్నారు. అయితే అనంతపురంలో కూడా ఈ గాడిదలకు కన్నుల పండగ లెక్కనే లగ్గం చేసారు రజకులు. రెండు గాడిదలకు పూలదండలేసి పుస్తలు కట్టించి అక్షింతలేసి ఆశీర్వదించిర్రు. ఇక కొత్త జంటను ఊరంతా ఊరేగించి నీళ్ళారగించిర్రు. ఇట్లనన్నా వానదేవునికి మనసు కరుగుతుంది, వానలు పడతాయని నమ్మకం అన్నట్టు. అందుకే ఊర్ల పొంటి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రైతుల బాధ వీళ్ళ పట్టుదల చూస్తే ఖచ్చితంగా వర్ణుడు కరుణిస్తారని అనిపిస్తుంది. చూద్దాం. గుణవంతుడు అందగాడు ఆశపరుడని అటేడు తరాలు ఇటేడు తరాలు చూసిర్రు మా మక్కంకుల మలయ మనవరాలకు. మరి శ్రావణ మాసంలో పెట్టుకుంటారా లగ్గం? లేకపోతే ఈ ఆగస్టులు ఉన్నాయట కదా ముహూర్తాలు, అప్పుడు ఇట్లా పెట్టుకుంటారా? ఎక్కల లగ్గం? ఓ పిల్ల ఇంకో పిల్లగానితో గిట్ల లవల పడ్డదా ఏంది? ఏ లేదు. మరి పిల్లగానికి నచ్చలేదా? అట్లా కూడా కాదు. ఇక ఏమైంది చూడేమైందో. జుట్టు పోతే మళ్ళొత్తది గాని జీవితం పోతే మళ్ళా రాదు కదా. అందుకే జబర్దస్త్ ఉపాయం కట్టింది ఈ పిల్ల. ఈమె పేరు కీర్తన మీనన్, కేరళ రాష్ట్రం. తల్లిదండ్రులు ఒక పిల్లగాన్ని చూసిరట పెళ్లి కోసం. అయితే ఈ పిల్లకు అస్సలు ఇష్టం లేదట లగ్గం. మనసుకు నచ్చని పోరన్ని మనవాడి కొంగున ముడేసుకొని అటెంకా లేనిపోలి ప్లాన్ లేసి పరిశాన్ అయ్యే బదులు అవ్వకు చెప్పకుండా ఇట్లా గుండు కొట్టించుకున్నది. బోడగుండు పిల్లను ఎవ్వరు నచ్చరు. మీదికెళ్ళి గుండు మీద జీలకర్ర బెల్లం ఆగదు కదా, అందుకే ఈ ఉపాయం కట్టిందట. పెళ్లి క్యాన్సిల్ అయిందని పిల్ల ఫుల్ ఖుషి అయింది పోర్రి. నచ్చని పెళ్లి జడగొట్టేందుకు ఒక్కొక్కరు మస్తిక మతులు పడతారు. కానీ గింత సింపుల్ గా లగ్గం ఇచ్చుకపోయేటట్టు చేయొచ్చునని ఈ పిల్లే చూపెట్టింది కదా. మందులేని రోగమే రాములో
ఇది మాయదారి రోగమే రాములో రాములా. కరోనాకే మందు దొరికింది, గంతగానం తక్కువగానే రోగమేంది? ఈ లంచం అనే రోగాన్ని నయం చేసుడు కష్టమే ఉన్నదిరా. ఆ రోగం కుదరాలంటే ఏసీ బోల్లో ఎంట్రీ ఇయ్యాలే. ఏసీ బోళ్లకు బువ్వ తినేతందుకు కూడా తీరిక లేకుండా చేస్తున్నారు. చెరువెండిపోయే ముంగట చేపలు పడ్డట్టే పట్ట పట్ట దొరుకుతున్నారు. ఒక అప్పటి లెక్క జనం అమాయకులు కాదు, వాళ్ళు తాడిందండితే వాళ్ళ తలని దండుతున్నారు. ఇవాళ ఒక ఆనిముత్యం దొరికిండు, చూడొకసారి. వచ్చిండయ్య అవినీతి ఆనిముత్యం. పాపం ఈ లంచాల రోగం దాకినోళ్ళు కోలుకునుడంత ఈజీ కాదు. ఏ పని మీద వచ్చినా నాకేంది అని చేతులు చాపుడు అలవాటుగా మారుతది. అది కూడా వేలు పోయి లక్షల మీదనే కూసుంటున్నాడట గీనె కూడా. ఇక పని కావాలని అనుకున్నోళ్ళు ఏం చేస్తారు? ఈ ఏఈ గండాన లక్షలకు లక్షలు పోసి ఇక యాష్టకొచ్చి ఏసీ బొల్లకు పట్టించిర్రు. ఏసీ బొల్లు కొట్టిన దెబ్బకు పచ్చనోట్ల ముంగల తెల్ల ముఖం వేసుకొని కూసున్నాడు. ఏమిరా బాలరాజు, ఆశకు హద్దు పద్దు ఉండొద్దు. అవినీతి మరక గడిగితే పోతదా, తుడిస్తే పోతదా? పక్కోళ్ళ ముంగట పరువాయ్. పోయిన పరువు ఎన్ని కోట్లు పెడితే ఎనుకొకొస్తా చెప్పు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ ఏఈ కాంట్రాక్టర్ సతీష్ ను బిల్లు శాంక్షన్ చేయమంటే 2 లక్షలు డిమాండ్ చేసిండట. సరే ఇస్తామని అన్నారు. ఇక ఏసీ బోళ్లకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించిర్రు. ఇగో ఆఫీసర్లు చూస్తున్నారా, పని మీద వచ్చిన పబ్లిక్ ముంగట చేతులు జాపితే గిట్ల 10 మందిలో తలదించుకోవాల్సి వస్తది. చూసుకోరి మరి. పాడుగాను ఏం జనాలు మోపైర్రా. అయ్యో ఏమైందని? ఏమైందా? రాను రాను నమ్మకం లేకుండా పోతుంది మనుషుల మీద. నమ్మకం నమ్మకం నమ్మకం. ఏం నమ్ముడు పో, నమ్మి నాన్న వస్తే పుచ్చుబురలు అవుతున్నాయని అంటున్నారు ఎవరాళ్ళు? రైల్వే శాఖోళ్ళు. అగో గాలెందుకు గట్ల అంటున్నారు? ఎందుక పా చూపిత్తా. रेलवे का चद्दर ले जाएंगे? नहीं, आपका गायब हुआ? नहीं, आपका गायब होगा तो हमारी चोरी करोगी? 12,000 रुपए पर तुम्हारे लिए नौकरी कर रहे हैं हम। एक चद्दर का कीमत क्या है? ये 2 चद्दर 4 किलो को ले जा रही है। मेरा ब्लैंकेट कैसे गायब हो गया? तुमको मानना चाहिए। हेलो, बोला तुम्हारी ब्लैंकेट की हम जवाबदारी लेंगे। हम अपना सामान नहीं देख रहे, तुम्हारे जैसे चोर आते हैं, हमारी चद्दर ले जाते हैं और हम तुम्हारा ब्लैंकेट देखेंगे। हमारे पास तो 72 पैसेंजर होते हैं। चोरी करने की नीयत से ही जाती हो आप? नहीं, चोरी करने की नीयत से जाती हो। 12,000 रुपए नौकरी करते हैं, तुम्हारे लिए करते। పుణ్యానికి వస్తున్నాయని దుప్పట్లు తువ్వాలను దంచుకొని పోతున్నారట కొందరు ప్రయాణికులు. రైల్వే శాఖోళ్ళు ఏసీ బోగిళ్లల్లా పోయేటోళ్ల కోసం బెడ్షీట్లు మెత్త దానికి పెట్టుకునే కవరు కిటికీ వేసిస్తారు. రాత్రిళ్లు కప్పుకొని మళ్ళీ అటెంక దిగిపోయేటప్పుడు అక్కడనే ఇడిచిపెట్టి పోవాలి. అట్లా కాకుండా మనోళ్ళు దొరికినప్పుడే బరకాలన్నట్టు చెద్దర్లను మెత్త కవర్లను చదువుకొని బ్యాగులు వేసుకొని పోతున్నారట. టీసీలు టికెట్ ఉన్నదో లేదో చెక్ చేస్తారు గానీ బ్యాగులా బెడ్ రోల్స్ ఉన్నాయో లేవో చూడరు కదా. ఈ 4 సంవత్సరాలల్లా ప్రయాణికులు లూటీ చేసిన చెద్దర్ల విలువ 104 కోట్లు. అంటే అర్థం చేసుకోర్రి మనోళ్ళ చేతివాటం ఏ తీరులున్నదో. ఇప్పటిదాకా 46 లక్షల తువ్వాలలు 40 లక్షల దుప్పట్లను దులుపుకొని పట్టుకొని పోయిర్రట. బికనేర్ డివిజన్, రాంచీ, ఢిల్లీ, ముంబై, జోధ్పూర్, అహ్మదాబాద్ డివిజన్లల్లా ఎక్కువగా వేసుకొని పోయిర్రట. పట్టింపు ఎత్తలేరని పబ్లిక్ ఈ తీర్ల రెచ్చిపోడు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళను గిట్లనే ఇడిచిపెడితే రాను రాను ట్రైన్లున్న ఫ్యాన్లను కూడా పట్టుకపోయినా పోతారులా. జరా దుప్పట్ల దొంగల మీద నజరు పెట్టుర్రి, లేకపోతే మా కొంప కొల్లేరే అవుతుంది. ఈ చెద్దర్ల కాంట్రాక్టు మాకు వద్దంటే వద్దని అంటున్నారు రైల్వేల ప్రయాణికులకు దుప్పట్లు వంచే కాంట్రాక్ట్ ఓనర్లు. ఎన్ని మోడర్న్ డ్రెస్సులు వేసినా చీరకున్న అందం ఉండదురా. అందుకే కదా ఎవ్వలకు లేని గుర్తింపు భారతీయ స్త్రీలకున్నది. నిజమే, ఏ దేశంలో ఉన్న చీర కట్టు కనబడితే చాలు మన ఆడబిడ్డ అని గుర్తుపడతారు. పట్టు చీర కట్టుకుంటే అమ్మ వాళ్ళు నడిచొచ్చినట్టే ఉంటారు. అది మరి చీరలో ఉన్న అందం నేతన్నల చేతాలం. అమ్మవారంటే యాదకొచ్చింది మన సిరిసిల్ల నేతన్న విజయ్ మళ్ళొక అద్భుతం చేసిండు, చూపిత్తపా. శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా దేవికి సిరిసిల్ల చీరను సమర్పించిండు చేనేత కళాకారుడు విజయన్న. అగో ఆ అగ్గిపెట్టెల దాగున్నది ఆ అద్భుతం. అన్న కుటుంబంతో కలిసి వారం రోజుల్లా 5.5 మీటర్ల పొడవు 48 అంగుళాల వెడల్పుతోటి పట్టు చీరను మగ్గం మీద నెసిండు. బరువు కూడా 200 గ్రాములే ఉంటది. ఇక్కత్ పట్టు చీరను దగ్గరికి మలిస్తే ఇగో ఈ పెట్టెల పడుతుందన్నట్టు. అన్న కళను చూసినోళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. మన కళాకారుల పనితనం చూసి ఆనందపడుతున్నారు. అమ్మవారి దయతోటి చేనేత కళలకు ఆదరణ పెరగాలే, వాళ్ళ బతుకుల వెలుగులు నిండాలి అని కోరుకుందాం. టిఫిన్ లా పెరుగు తేలేదేంద్రా? పొద్దుగాల పాలబండి రాలేదురా. నువ్వు ప్యాకెట్ పాలు వాడవా అయితే? వామ్మో, అన్ని కెమికల్స్ కలిపి పాడి చేస్తారు కదా వీటిని. అబ్బో, పాల బండలు మాత్రం స్వచ్ఛంగా తీసుకొస్తారా? అంటే నీళ్లు కలుపుతారు కావచ్చు గానీ అడ్డమైన కెమికల్స్ అయితే కలపరు కదా. అది నిజమే అనుకో. పరిగెత్తి కల్తీ పాలు తాగుడు కంటే నిలుసుండి నీళ్ళ పాలు తాగడే నయం రా. అర్థం కాలేదు నాకు. ఇది చూస్తే నీకే ఫుల్ క్లారిటీగా అర్థమైతది. పాలల్లో ఏలు పెట్టి చూసి చిక్కగున్నాయని అనుకుంటే మాత్రం పొరపాటేనుల్లా. ఎందుకంటే గిది కలికాలం.
కాదు కాదు కల్తీ కాలం. ఇగో గిడ చూడుండ్రి ఎంత పెద్ద కుంభకోణానికి తెరలేపిరో కేటగాన్లు. ఏకంగా బట్టలు విండే సరుఫును పాల తయారీకి వాడుతున్నారట. మహారాష్ట్రలా కొందరు కల్తీగాన్లు నిర్మా పౌడర్, పామాయిల్, అడ్డమైన రసాయనాలు కలిపి పాలను చిక్కగా చేసి ప్యాకెట్లు నింపుతున్నారు. ఇక వీటికి బ్రాండెడ్ పేర్లు పెట్టి యథేచ్ఛగా మార్కెటింగ్ చేస్తున్నారట. బర్లు లేవు, ఆవులు లేవు, కానీ యథేచ్ఛగా కోట్ల లీటర్ల మీదనే పాల దందా చేసిరట. పాలను తయారు చేసేటందుకు పాపాల రాక్షసులైపోతున్నారు. మీ అడ్డమైన లాభాలకు ఆరోగ్యం కోసం దాగే పాలను మనుషుల అనారోగ్యం పాలు చేసేందుకు దాగిస్తున్నారు. పానాలతోటి చెలగాట మాడుతున్నారు. ఇక కొన్నొద్దులకెంచి గుట్టు సప్పుడు కాకుండా చేస్తున్న గిల చీకటి వ్యాపారం గుట్టు విప్పి బయట పెట్టిరు ఆఫీసర్లు. పాలల్లా నీళ్లు కలిపి అమ్మేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు పాలను తయారు చేసేటందుకే ఎన్నో పాపాలు చేస్తున్నారు కదరా వారి. ఇవల్ల ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.